మీద మీ విశ్లేషణ. ఎస్ అండి, యూబీఎస్ అంటే ఇప్పుడు స్విట్జర్లాండ్కి సంబంధించిన ఒక లార్జెస్ట్ ప్రైవేట్ బ్యాంక్. ఈ స్విస్ బేస్డ్, అదేవిధంగా ఫిన్టెక్ అంటారు, ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్యాంక్ అనమాట. ఇది ఒక అద్భుతమైన రిపోర్ట్ రిలీజ్ చేసింది భారతదేశం మీద. ఈ రిపోర్ట్ యూబీఎస్ రిపోర్ట్ ప్రకారం భారతదేశం 2030కి కాదు 2028 నాటికే ప్రపంచంలో ఇప్పుడు 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జర్మనీని అధిగమించి భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ప్రపంచ యవనికపై అవతరించబోతుంది అనేది ఈ రిపోర్టు సారాంశం. అదేంటి, మోడీ గారు కూడా అంటున్నారు 2030 అనేవారు, కానీ ఇది 2028కి అయిపోతుంది. మోడీ పరిపాలన మొదలైన 2014 నాటికి 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండే జీడిపిలో భారతదేశం. అలాంటిది 2025కి జపాన్ అధిగమించి 4వ అతిపెద్ద అయ్యాం. 2028కి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవ్వబోతుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటానన్నమాట. అదేవిధంగా 2047 నాటికి, అంటే ఇప్పుడు 2028 నాటికి అటు అమెరికా, చైనా తర్వాత 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవ్వబోతుంది. అమెరికా ఆల్మోస్ట్ $30 ట్రిలియన్ ఉంటుందండి, $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ 2028 నాటికి. చైనా 22 నుంచి $24 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అవ్వబోతుంది. ఇండియా సుమారు $6 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అవ్వబోతుంది. అంటే అమెరికా, చైనాలతో పోలిస్తే చాలా గ్యాప్ ఉంటుంది. చూడండి, 4 రెట్లు తక్కువ ఉంటున్నాం మనం చైనా కంటే. కానీ అటు తర్వాత 2028-30 తర్వాత